జై శ్రీమన్నారాయణ. చెప్తాడు ముందరే, ఓ కుమారులారా, మీ నాన్నగారు వశిష్ఠ మహర్షిని అడిగితే కాదు అని అన్నాడు కనుక మీ దగ్గరికి వచ్చాను. నేను నా శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటున్నా. మీరైనా ఈ కార్యాన్ని నాకు సాధించి పెడతారా అని వారినందరినీ అడిగితే వారంటారు, త్రిశంకు, వశిష్ఠ మహర్షే కాదన్నప్పుడు మేమెట్లా చేస్తాం, ఎవరూ చెయ్యరు, ఇంకెవరిని కూడా ఆశ్రయించకు అని వశిష్ఠ మహర్షి కుమారులు ఆ త్రిశంకుతోనంటే ఇంకా త్రిశంకు అక్కడి నుంచి వెళ్ళిపోతూ వారితోనంటారు, సరే మీరు చేయకపోతే ఇంకెవరినైనా ఆశ్రయిస్తా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వశిష్ఠ మహర్షి కుమారులకి కోపం వచ్చింది. బ్రహ్మమానసపుత్రుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కాదన్నప్పుడు ఇంకా ఎవరినో ఆశ్రయించటం అనేటటువంటిది వశిష్ఠ మహర్షిని అవమానించినట్టే. అందుకని ఇట్లాంటి దుష్కార్యము నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు చండాలుడవైపోదువుగాక అంటూ త్రిశంకువుని వశిష్ఠ మహర్షి కుమారులు శపిస్తారు. అంతే, ఉత్తర క్షణంలోనే త్రిశంకు చండాలుడైపోతాడు. భయంకరమైనటువంటి స్వరూపం వస్తుంది త్రిశంకుకి. పాపం సిగ్గుతో బాధపడుతూ కుమిలిపోతూ అట్లాంటి భయంకర స్వరూపముతోనే త్రిశంకు వెతుక్కుంటూ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెడతాడు. అప్పుడు విశ్వామిత్రుడు చూస్తాడు త్రిశంకువుని. చూడగానే దయ కలుగుతుంది విశ్వామిత్రుడికి. విషయమేమిటి అని అడుగుతూ ఉన్నాడు విశ్వామిత్రుడు త్రిశంకువుని. ఏం జరిగింది అని అడిగితే విషయమంతా చెబుతాడు త్రిశంకువు. ఓ మహర్షి, నేను నా శరీరముతోనే స్వర్గానికి వెళ్ళాలి అని కోరిక కలిగి అందుకోసమని 100 తపోయాగాలు చేశాను. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాను, వశిష్ఠుడి కుమారుల దగ్గరికి వెళ్ళాను. వారందరూ తిరస్కరించారు. వశిష్ఠుడి కుమారులు నన్ను శపించారు. అందుకే ఇట్లా చండాలున్నయ్యాను. ఇక నువ్వే నాకు దిక్కు అని త్రిశంకు విశ్వామిత్రుడితో అనగానే విశ్వామిత్రుడు అభయమిస్తాడు. త్రిశంకు, నిన్ను ఈ చండాల స్వరూపముతోనే స్వర్గానికి పంపిస్తా అని అభయమిచ్చి విశ్వామిత్రుడు తన కుమారులని ఋషులని పిలిపించి చెబుతూ ఉన్నాడు, మీరంతా వెళ్ళి భూమండలములో ఉండేటటువంటి ఋష్యాదులందరినీ తీసుకొని రండి. ఒక అద్భుతమైనటువంటి యాగం చేస్తా. ఈ త్రిశంకువుని ఈ చండాల స్వరూపముతోనే స్వర్గానికి పంపిస్తా, వెళ్ళండి అంటూ అందరినీ పంపిస్తాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి కుమారులందరి దగ్గరికి వెళ్ళి అందరినీ తీసుకుని వచ్చి మళ్ళీ విశ్వామిత్రుడితో చెబుతూ ఉన్నారు. అందరూ వచ్చారు, కానీ ఒక్క మహోదయుడు వశిష్ఠుడి కుమారులు మాత్రము రాలేదు అని చెప్పగానే విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఆ మహోదయుడిని వశిష్ఠుడి కుమారులని శపిస్తాడు. శపించిన తర్వాత యజ్ఞం ప్రారంభం చేశాడు విశ్వామిత్రుడు. యజ్ఞం బ్రహ్మాండంగా జరుగుతోంది. కానీ యజ్ఞములో ఆయా దేవతలకి విశ్వామిత్రుడు సమర్పిస్తూ ఉండేటటువంటి హవిస్సులని హవిర్భాగములని తీసుకోవడానికి ఒక్క దేవత కూడా రావటం లేదు. కోపంతో విశ్వామిత్రుడు తను నెయ్యిని యజ్ఞకుండములో వేయటం కోసం ఉపయోగించేటటువంటి శృవం అనేటటువంటి దానిని ఒక్కసారి పైకెత్తి కోపంతో చెబుతూ ఉన్నాడనమాట, హో త్రిశంకురాజా, ఇదిగో ఇప్పుడే నువ్వు స్వర్గానికి వెడుతూ ఉన్నావు, ఇప్పుడే నిన్ను నేను స్వర్గానికి పంపిస్తున్నా అని ఆ విశ్వామిత్రుడు అనగానే అందరూ చూస్తూ ఉంటేనే ఆ చండాల స్వరూపముతోనే ఆ రాజు త్రిశంకు స్వర్గానికి వెడతాడు. సశరీరేణ నయామి, స్వర్గానికి వెడుతూ ఉన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పినటువంటి పరమపావన నామాన్ని చెప్పుకుందాం.
శ్రీరామ 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 శ్రీరామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.